నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు కమిషన్ ఏర్పాటై దాదాపు సంవత్సరం కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై కమిషన్ విస్తృత పర్యటనలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుత వ్యవసాయ రంగం రైతుల పరిస్థితిపై చర్చించడానికి ఈరోజు స్టూడియోలో లైవ్లో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారితో పాటు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయవచ్చు. నమస్తే కోదండ రెడ్డి గారు. నమస్తే సునీల్. ముందుగా ఈ చర్చకు వెళ్లే ముందు రైతులు వాళ్ళ సమస్యలకు సంబంధించి ఆ జిల్లాల నుంచి కొన్ని పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. ముందుగా ఈ యొక్క రైతు బీమా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకే రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అట్టి రైతు బీమాను రైతులు 70 సంవత్సరాల వరకు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు రైతు బీమాని వర్తింపజేయాలని చెప్పి కన్వీనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అతివృష్టి అనావృష్టి ఏర్పడినప్పుడు రైతులకు జరిగేటటువంటి ఆరుగాలం చేసినటువంటి పంట నష్టాన్ని భర్తీ చేయాలంటే వారికి నష్టాన్ని ఎకరానికి కనీసం 25,000 రూపాయల చొప్పున రైతులకు అందజేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. యూరియా ఈ యొక్క పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు పంటల సమయంలో అందుబాటులో ఉండి వారికి యూరియా కానీ డిఏపి కానీ ఈ యొక్క పెస్టిసైడ్స్ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్రస్తుతము వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కూడా అనేక జిల్లాలలో లోటు వర్షపాతంతో, ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా చూస్తే యావరేజ్లుగా పడాల్సినటువంటి వర్షం కూడా పడకుండా ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రైతు సమస్యలను పరిష్కరించడం కోసం ముందుకు రావాలి. ఒకవైపు పంటలు పడినప్పుడేమో విపరీతమైన వర్షాలు పడి పంట నష్టం జరిగింది. దానికి ఇంతవరకు పంట నష్టం కట్టించలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నవయువకులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో ఆతృతతో ఉన్నారు. అలాంటి రైతు యువకులకు కూడా ప్రభుత్వం చేయూతనిచ్చి వారికి అభివృద్ధిలో పోవడానికి సహకరించాలి. మార్కెట్ కమిటీ ఏఎంసీ ఆధ్వర్యంలో కూడా కాంటాలు పెడుతున్నారు. కాకపోతే దానికి తగ్గట్టుగా ధరను నిర్ణయించి రైతులకు ఎంతో ఆర్థికంగా స్థిరపడి ఉండే విధంగా ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. అసంటు భూములు పేరు మార్పిడి కానీ, పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి భూమి లేని కానీ, భూమి ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు లేనటువంటి సమస్యలు అనేకమైనటువంటివి ఉన్నాయి. దస్తావేజుల ఆధారంగా కూడా పట్టాలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వాటి పరిష్కారం కూడా అనేకమైనటువంటి పాత దస్తావేజుల ఆధారంగా కూడా అప్లై చేయడం జరిగింది. వాటి పరిష్కారానికి కూడా ఇంతవరకు ఏ పరిష్కారం కాలేదనేటువంటిది రైతులు ప్రజలు తెలియజేస్తున్నారు. అందుకనే ప్రభుత్వము ఏదైతే ఈ సలహాలు సూచనలు తీసుకుంటున్నారో జిల్లాల వారీగా కూడా ఆ పద్ధతిలో పరిష్కారం ఏ మేరకు అవుతున్నాయని కలెక్టర్ల ద్వారా ఎంటదంట సమాచారం తీసుకొని ఆ పరిష్కారానికి మార్గం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సంక్షేమంతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఒక రుగ్మతగా తీసుకున్నట్లయితే గత సంవత్సరం చూసినా ఈ సంవత్సరం చూసినా వ్యవసాయ రైతులకు కావాల్సినటువంటి నకిలీ ఎరువులను అరికట్టవలసినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఒక పక్క సంక్షోభంతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని తన ఆషామాషిగా తీసుకోకుండా రైతుగా పంట మీద పెట్టుబడి పెట్టి పంట పండించిన తర్వాత ఆ యొక్క పంటని మార్కెట్లో అమ్ముకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మద్దతు ధర సరైనటువంటి సమయంలో అందకపోవడం, మరొక పక్క కౌలు రైతులను గుర్తించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రధానకరమైనటువంటి సమస్య. యూరియా కూడా ఈ అందుబాటులో లేక యూరియా కొట్టుకొని వస్తున్నా కూడా యూరియా బస్తాలు దొరకట్లేదు, మందు బస్తాలు దొరకట్లేదు. ఇక మందు వాడకానికి తెచ్చిన మేము స్ప్రే చేసిన మందులన్నీ కూడా కల్తీ మందులు వస్తున్నాయి. దాని ద్వారా కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దీని మీద కూడా గవర్నమెంట్ స్పందించాలని మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ ఏదైతే ఉందో రైతులకు అనుసంధానం చేయాలి. అగ్రికల్చర్ రైతులకు ఏంటంటే ఏదైతే ఉపాధి హామీలు ఉన్నారో వాళ్ళే కాకుండా డైవర్ట్ చేసి ఈ కూరగాయలు పంటలు వ్యవసాయం ఆధారమైన పంటలకు అనుసంధానం చేస్తే రైతులు లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వము కూర్చేయాలంటే ఈ లింక్ కెనాలు ప్రాజెక్టు దగ్గరలో ఉన్న విలేజ్లకు లింక్ కెనాల్ ద్వారా అన్ని చెరువులు నింపుకుంటూ లింక్ కెనాల్ చేయడం ద్వారా ఈ గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులు లాభం చేకూరుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని
సాధ్యమైన త్వరగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. నేను ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిస్తున్నాను. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ముఖ్య కారణం వారికి దీనిపైన అవగాహన లేకపోవడం. అంటే ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసుకోవాల్సిన వివిధ కషాయాలు మరియు ఏ పంటకు ఏ కషాయం ఎంత మోతాదులో వాడాలి, అదేవిధంగా దీనిపైన రైతులకు అవగాహన కల్పించవలసిన వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళు కూడా రైతులకు సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవడం, అందువల్ల రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టి రైతులకు అవగాహన కల్పించినట్లయితే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. నేను గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నాను. నేను పత్తి మీద మొదటగా ప్రయత్నం చేసి దాంట్లో రసాయనిక వ్యవసాయం కంటే కూడా అధిక దిగుబడులు సాధించడం జరిగింది. ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ప్రకృతి వ్యవసాయ విధి విధానాలు ఉన్నాయో రైతులకు కనుక అవగాహన సదస్సులు కనుక కల్పించి వారికి చేరే విధంగా ప్రభుత్వాలు కనుక చర్యలు చేపట్టినట్లయితే రైతు సోదరులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. గత 60 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నటువంటి రసాయన వ్యవసాయంతో భూసారం పూర్తిగా దెబ్బతింటున్నది. ఇంకో మరో 10-15 ఏళ్ళు అయితే సాగుకు నేలలు పనికిరావు. కాబట్టి నేనేం చేస్తున్నట్టే స్వచ్ఛందంగా గత 3 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా నా ద్విచక్ర వాహనానికి ప్రకృతి వ్యవసాయంపై రైతు చైతన్య యాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కెమికల్ వ్యవసాయంతో పూర్తిగా ప్రతి కుటుంబంలో కూడా జబ్బులతో కూడినటువంటి పేషెంట్లు తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా నేల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆత్మహత్యల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి చాలా ప్రజా సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆత్మహత్యల అప్పుడు కరువు ఎక్కువగా ఉండేది, ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుండే. ఆత్మహత్యల నివారణ కోసం కొన్ని ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఉండే. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎట్లా ఆదుకోవాలని చెప్పి 421 జీవో తీసుకురావడం జరిగింది. ఆ 421 జీవో ప్రకారం అప్పుడు 2004లో కనుక అది 1,50,000 రూపాయలు ఇచ్చారు. సార్ ముందుగా అంటే ఇప్పుడు మనం చూసినాం కదా రైతుల సమస్యలు ఏంటి, రైతులు మనకు చెప్పే సలహాలు అంటే ఇది మారితే బాగుంటుంది అన్న విషయం గురించి. సో ఈ క్రమంలో వీటి గురించి చర్చించే ముందుగా అసలు కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ముందుగా అసలు ఎందుకు ఇది ఏర్పాటు గల కారణం ఏంటి, ఏం చేస్తుంది కమిషన్? ముఖ్యంగా కమిషన్ ఏర్పాటు చేయాలి అనే మాట రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వారికి ఉన్న దూరదృష్టి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉండే దూరదృష్టి ఒకటి, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు అన్నట్టుగా 1 సంవత్సరం కాలం గడిచిపోయింది. దీంట్లో మేము ప్రత్యేకంగా సునీల్ గారు భూమి విషయంలో చాలా నిష్ణాతులు. ఇది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉన్న మీరు ఏ విధంగానైతే నేల తల్లి అని కార్యక్రమం పెట్టుకున్నారో, చాలా నేలను నమ్ముకున్న రైతు, భూమిని నమ్ముకున్న భూమి హక్కున్న రైతు, ఈ భూమి హక్కుకు భంగం కలిగింది. రెండవది విత్తన హక్కు కూడా కోల్పోయిండు. ఈ 2 విషయాలు చాలా తీవ్రమైన విషయాలు. ఈ భూమి హక్కు విషయానికి వస్తే 2014లో ఏర్పడ్డ అప్పటి ప్రభుత్వం అంచెలంచెలుగా ధరణి పేరుతో కానీ విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం కానీ 2020 చట్టం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత లక్షల మంది భూమి హక్కున్న కుటుంబాలు కూడా హక్కు కోల్పోయినారు. అప్పుడు మీరు వినే ఉంటారు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ఆవేశంగా సీరియస్గా తీసుకొని ఈ ధరణిని మేము అధికారానికి వస్తే బంగాళాఖాతంలో వేస్తాము అన్నమాట. దానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఒక ధరణి కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా భూముల మీద బాగా అవగాహన ఉన్న సునీల్ గారు, నేను ఇంకా కొంతమందితో కమిటీ వేసాను. కమిటీ రిపోర్ట్ అంతా అందించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో వేగంగా ఆ చట్టము ఒక సమగ్రమైన చట్టం తీసుకురావడానికి సునీల్ గారి పైన బాధ్యత పెట్టారు. వారి మీద బాధ్యతలు పెట్టిన తర్వాత వారు మొత్తం దేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా
తెప్పించుకొని బాగా అధ్యయనం చేసి ఒక 2025 చట్టాన్ని తీసుకురావడము, భూభారతి పేరు పెట్టడము, ఆ విదేశీ కంపెనీ కమంద హస్తాల నుంచి తీసేసి ఎన్ఐసికి అప్పచెప్పడం, ఈ 3 కూడా జరిగినాయి. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, సునీల్ గారు చేసిన కృషి వల్ల ఒక మంచి సమగ్రమైన చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ముందున్నది ఏంటంటే, ఒక అంశం అయితే భూమికి హక్కు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం ముందడుగులో ఉంది. ఇంకా ముందు జరిగిన నష్టాలన్నీ కంప్లీట్ చేయడానికి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటు పూర్తిగా ప్రతి మండలంలో అధికారులంతా కూడా బాగా కష్టపడి పనిచేయాలి. ఇక రెండవ అంశము విత్తన హక్కు. విత్తనము రైతుకు ఉండే హక్కు. ఈ హక్కును అనేక సార్లు దీన్ని లాక్కోవడానికి మల్టీనేషనల్ కంపెనీలు, విదేశీ కంపెనీలు చాలా ప్రయత్నం చేసినాయి. 2004 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ రైతుకు హక్కు ఉండొద్దు అనే పద్ధతిలో ప్రయత్నం చేసినప్పుడు అది కాదు రైతుకు ఉండాలి అనేది మాలాంటి వాళ్ళం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం వల్ల అది సంపూర్ణమైన చట్టం రాకపోవడం వల్ల 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విత్తన కంపెనీలు వాటిపైన ఏ విధమైన నియంత్రణ లేదు. ఆ విత్తనము వాళ్ళే సర్టిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకే అధికారం ఇచ్చిండ్రు. ధర కూడా వాళ్ళే నిర్ణయించుకోమని చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ములుగు అనే ప్రాంతంలో ఆదివాసీలు పాపము అమాయక రైతులు, ఈ పెద్ద కంపెనీలన్నీ అక్కడ మొక్కజొన్న పంట పండించి ఆ విత్తనాలన్నీ కంపెనీలకు ఇవ్వడానికి ఒక మధ్యవర్తులను, ఆర్గనైజర్లు అనే పేరుతో మధ్యవర్తులను పెట్టుకొని వాళ్ళను బాగా హింసించిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు, పెట్టుబడిలో తర్వాత ఇంట్రెస్టులు తీసుకున్నారు. చివరికి ఆ రైతుల భూములు కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు మేము దీన్ని తీవ్రమైన విషయంగా తీసుకొని ఆ ములుగు ప్రాంతానికి మేము డైరెక్ట్గా పోకుండా ఒక నిష్ణాతులైన ఒక కమిటీని పంపించినాం, రెండవ కమిటీని పంపించినాం. అవన్నీ వివరాలు వచ్చిన తర్వాత కమిటీ మొత్తంగా కూడా ములుగుకు వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టి బాధిత రైతులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు అనేకమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీల నుంచి రైతులకు ఏదైతే ఆర్థికంగా నష్టపోయినరో వాళ్ళకి ఇప్పించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాం కూడా. ఒక మల్టీనేషనల్ కంపెనీ అయితే దారికి రాలే, వాళ్ళని ఏదో విధంగా దారికి తీసుకురావడం వల్ల ఏమైంది, దేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ కూడా జరగని విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అదే జిల్లా, సీతక్క గారు కూడా అక్కడి నుంచే మంత్రిగా ఉన్నారు. ఇవన్నీ కలిపి మొత్తానికి 4 కోట్ల రూపాయలు ఆర్థికంగా రైతులకి లాభం జరిగింది. 700 మంది రైతులకు కూడా అది జరిగింది. అప్పట్లో ఈ సందర్భంలో ఈ విత్తన చట్టము చాలా అవసరము అనే భావన మాకు కలిగినప్పుడు వెంటనే నేను, సునీల్ గారు ఇంకా కొంతమంది కలిసి సెక్రటరియట్కి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారితో ఈ వివరాలన్నీ చెప్పి వారు ఏమన్నారు, మరి ఏం చేద్దాము అంటే చట్టం తేవాల్సిందే మనమని వారికి చెప్పినప్పుడు వెంటనే కమిటీ వేసారు. కమిటీలో సునీల్ గారు కూడా ఉన్నారు. ఈ చట్టము తుది దశలో ఉంది. ఈ 2 ఏవైతే హక్కులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కోల్పోయినరో ఈ 2 హక్కులను కూడా రైతులకు అందించే విధంగా ప్రయత్నం సార్. ఇప్పుడు అంటే సునీల్ గారు చెప్పినట్టు, మీరు అన్నట్టు సునీల్ గారు అంటే దీనికి సంబంధించి విత్తన చట్టానికి సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి సార్? అది చాలా కాలం అయింది కదా విత్తన చట్టం వచ్చి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్చాలంటే ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు పెద్దలు కోదండరెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలకు సంబంధించి 2 సమస్యలు. ఒకటి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే విత్తనాలు కొనుగోలు చేసిన రైతు నాణ్యత లేకపోవటం వల్ల, నకిలీ విత్తనాల వల్ల నష్టపోతే నష్టపరిహారం ఇప్పించడానికి ఇప్పుడున్న చట్టంలో ఎట్లాంటి వెసులుబాటు లేదు. 66లో చేసిన చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని సవరించుకొని కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయటం లేదు కాబట్టి రాష్ట్రం ఒక ముందడుగేసి ఒక చట్టం చేసే ప్రయత్నం చేస్తుంది. రెండోది, తెలంగాణకే ఉన్న ఒక ప్రత్యేక సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో విత్తనోత్పత్తి చాలా ఎక్కువ జరుగుతుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి మనం
నెంబర్ 1లో ఉంటాం. ఇది విత్తన భాండాగారం అని పేరు వచ్చింది తెలంగాణ. 40% పైగా మనమే ఇస్తాం కాబట్టి ఎవరైతే విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని ఈ విత్తనాలు ఉత్పత్తి చేసినప్పుడు డబ్బులు రాకనో, నష్టం జరిగినప్పుడు, నాణ్యతలు ఏమైనా తిరస్కరణ గురైనప్పుడు, పెద్దలు కోదండ్రిగా చెప్పిన ములుగు సంఘటనలో కూడా మొక్కజొన్న విత్తనాలలో నష్టం రావటమే కాదు, ఆ మొక్కజొన్నలు తిన్న మనుషులకి అనారోగ్యం పాలయ్యారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పశువులు చనిపోయినాయి. ఇట్లా నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని రక్షించడానికి కానీ, నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కానీ ఎట్లాంటి మెకానిజం లేదు. కాబట్టి దాన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఒక లీగల్ ప్రావిజన్స్ ఉండేలాగా ఆలోచన జరుగుతుంది. ఇప్పుడైతే ముసాయిదా మీద కసరత్తు. ఆ ముసాయిదా చేసేటప్పుడు ఈ రైతుకు నష్టం జరగకుండా కాపాడటం ఎట్లా, నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడం ఎలా అనే ఒక కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముసాయిదా రూపకల్పన జరుగుతుంది. అంటే ఈ చట్టానికి సంబంధించి రూపకల్పనలో భాగంగా అంటే వేరే స్టేట్ ఏదైనా ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు లేకపోతే వేరే? ఇప్పుడు మనకు రెండింటి కూడా రాష్ట్రాల స్థాయిలో చట్టం లేదు. 1966లో వచ్చింది కేంద్ర చట్టం. కేంద్ర చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాలు ఆ కేంద్ర చట్టానికి సవరణకు ప్రయత్నం చేశాయి. ఒకటి మహారాష్ట్ర, 2 హర్యానా. మహారాష్ట్ర ఇంకా ముసాయిదా స్థాయిలో ఉంది. హర్యానా ఆ విత్తన చట్టంలో శిక్షలను పెంచే ప్రయత్నం చేసింది హర్యానా. ఆ చట్టం కూడా ఇంకా అమలుకు రాలేదు, ఎందుకంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇంకా పడలేదు, కేంద్రం ఆమోదించడం కనిపించటం లేదు. కాబట్టి ఈ రోజున మనం విత్తన చట్టం తయారు చేసేటప్పుడు మన ముందు ఇంకే నమూనాలు లేవు. రాష్ట్రంలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని చట్టంలో ఏముంటే బాగుంటుందో మనమే ఆలోచించి ఇప్పుడు మనమే తయారు చేయాల్సి వస్తుంది. తెలంగాణ చట్టం చేస్తే ఇదే దేశానికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. రాజయ్య గారు జగిత్యాల నుంచి, చెప్పండి రాజయ్య గారు మీ సమస్య ఏంటో. నమస్కారం సార్, చైర్మన్ గారికి వారికి సునీల్ గారికి నా వందనములు. అయితే సార్, మన రైతులు చాలా ఒక సమస్యను ఎదుర్కొంటారు. కోతుల బెడదను, కోతులన్నిటి తీసుకెళ్లి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి రైతులను రక్షించవలసిందే ప్రార్థిస్తున్నారు. తర్వాత ఎందుకంటే మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రాజయ్య గారు ఆయనకు వినపడుతుంది. రాజయ్య గారు కోతుల బెడద విషయంలో చాలా కాలంగా ఈ సమస్య దాదాపుగా గ్రామాల నుంచి పంటల మీద బాగా తీవ్రంగా నష్టపోతున్నారు. దీని విషయంలో కమిషన్ చాలా తీవ్రమైన విషయంగా తీసుకొని అనేక ప్రాంతాలలో తిరిగి ప్రయత్నం చేసిన తర్వాత చివరికి ఒక అభిప్రాయానికి వచ్చినాం. దీనికి కొండంగను పెట్టి చూసిండ్రు, మనుషులను గులేర్లు పెట్టి ప్రయత్నం చేసిండ్రు, అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకి కోతులకి చివరికి కుటుంబ నియంత్రణ కూడా చేసి ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ కూడా ఏవి సాధ్యం కాలేదు. చివరిగా కమిషన్ ఒక అభిప్రాయానికి వచ్చింది, దీనికి సోలారు ఫెన్సింగ్ ఒకటే మార్గమని. ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవాలంటే చిన్న సన్నకారు రైతుకు కూడా ఆర్థికపరమైన భారం పడుతుంది. దీనికి గాను నాబార్డు వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం కొంత సబ్సిడీ కనుక ఇస్తే ఈ రైతులు ఈ ఫెన్సింగ్ పెట్టుకోవడం వల్ల కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ అనేకమైన పంటలు ఈ కోతుల బెడద వల్ల పండించలేక భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. దీని విషయంలో చివరి దశలో ఉంది. దీన్ని ఒక 15-20 రోజులలో ఒక అభిప్రాయానికి మాత్రం తప్పకుండా వస్తాం. సరే, ఈ మధ్యకాలంలో మీరు రైతు కమిషన్ విస్తృతంగా పర్యటనలు చేస్తుంది. ఈ క్రమంలో రైతులకు సంబంధించి కీలకంగా ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? చూడండి, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకు సమస్యలు పెరిగినాయి అంటే గత ప్రభుత్వంలో నేను విమర్శ కాదు కానీ కొన్ని రాయితీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కానీ మూల సమస్యలు పరిష్కారం కాలే. అందుకే మార్కెట్ ఉంది, పెద్ద మార్కెట్ తెలంగాణలో ఎనుమామల మార్కెట్. ఎనుమామల మార్కెట్లో వాళ్ళ ఉత్పత్తులు రైతులు అక్కడికి అమ్ముకుంటారు. పత్తి కూడా అమ్ముకుంటారు, మిర్చి కూడా అమ్ముకుంటారు, ఆహార పంటలు అమ్ముకుంటారు. అదేవిధంగా హైదరాబాదు పక్కనే కూరగాయల మార్కెట్ ఉంది, చాలా పెద్ద మార్కెట్. ఈ 2 మార్కెట్లు కూడా మేము పోయి సందర్శన చేసిన తర్వాత రైతులు అక్కడ దోపిడీకి గురవుతున్నారు. రెండవది, గత ప్రభుత్వము దీంట్లో మార్కెట్లో ప్రక్షాళన, సవరణలు, రిఫార్మ్స్ తీసుకురాకపోవడం వల్ల లోపలికి వచ్చిన రైతు కూడా ఈ దళారీల వల్ల ఇబ్బంది పడుతున్నాడు. చాలా కొంతమంది రైతులు వ్యవసాయం మన గిట్టుబాటు కాదు అన్న సమస్యతో ఇబ్బంది పడ్డారు ఇట్లాంటి దళారుల వల్ల. గిట్టుబాటు ఏంది, దళారుల వల్ల నిజంగా వాళ్ళు మొన్న చూసిన తర్వాత ఎనుమామల మార్కెట్ కానీ మొన్న కూరగాయల మార్కెట్ చూస్తే
పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయండి, బీహార్ నుంచి వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హార్టికల్చర్ వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది, రైతుకి బాగా లాభాలు వచ్చే హార్టికల్చర్ వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. దీనికి మేము రైతుల దగ్గరికి పోయినప్పుడు ఇవే కాకుండా ఇంకా అనేకమైన సమస్యలు, ఉదాహరణకి పసుపు పండించే రైతులు ఉన్నారు నిజామాబాద్లో. చాలా కాలంగా పసుపు పండించే రైతులకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళకు పరిశోధన చేసుకోవడానికి ఓ 40 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. అప్పుడు పసుపు బోర్డు పెట్టాలనేది అప్పటి నుంచే ప్రయత్నం. కానీ మేము ఈ మధ్యకాలంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకముందే కమిషన్ అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే 3 సమస్యలు మాకు కొట్టొచ్చినట్టుగా అనిపించింది. ఒకటి, అప్పుడప్పుడే పసుపు భూమి నుంచి తీస్తున్నారు, ఆ తీయడానికి కూలీలు అవసరం. అంటే అప్పుడు అక్కడ కూలీల ప్రాబ్లం. ఇప్పుడు మన్రేగా ఉంది, దానివల్ల రైతులకు కూలీలు అందుబాటులో లేరు, ఖర్చు పెరుగుతూ ఉంది. రెండవది, ఇప్పటికి కూడా ఈ రోజు వరకు ఇంత సాంకేతికత పెరిగిన తర్వాత కూడా పసుపు ఉడకబెట్టడానికి కట్టెలు పెట్టి మంటలు పెట్టి ఉడకబెడుతున్నారు. అదెక్కడి న్యాయం? మూడవది, పసుపు పాలిష్ చేయడం వల్ల కూడా. ఈ 3 విషయాలకు వచ్చినప్పుడు మేము అక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ఎవరైతే పసుపు పండిస్తున్నారో రైతులు వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఏదేమైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పసుపు పండించే రైతులకు మెకనైజేషన్ తీసుకురావాలి. పసుపు పండిన తర్వాత తీయడం కానీ, ఉడకబెట్టడం కానీ, పాలిష్ వేయడం కానీ, మార్కెట్ వ్యవస్థ కానీ, ఎక్స్పోర్ట్ వ్యవస్థ కానీ ఇవన్నీ చేయాలనేది చేసినాం. కానీ ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటైంది అధికారికంగా మొన్న ఈ మధ్యన అమిత్ షా గారు వచ్చి 2వసారి ప్రారంభం చేసిపోయాడు. మేము వాకప్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించలే. అందువల్ల మేము ఇప్పటికే ఒక సూచన చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, మెకనైజేషన్ చేయాలి. చేసినప్పుడే ఈ పంటలు పండించే రైతులకి న్యాయం జరుగుతుంది, లేదా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. సార్, సునీల్ గారు, ఇప్పుడు మీరు సాగు న్యాయయాత్రకు సంబంధించి వరుసగా జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, అంటే చట్టాలకు సంబంధించవచ్చు, సమస్యలకు సంబంధించవచ్చు. సో అక్కడ ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి రైతుల నుంచి? అంటే సాగు న్యాయయాత్ర ఇటీవల కాలంలో పెద్దలు కోదండరెడ్డి గారు భూదాన్ పోచంపల నుంచి ప్రారంభం చేశారు. రాష్ట్రం అంతటా వీలైతే ఒక 1000 గ్రామాలకు వెళ్ళాలని ఉద్దేశం. ఎందుకు వెళ్తున్నాము అంటే 2 కారణాలతోటి. ఒకటి, ఈ దేశంలో రైతుల కోసం చేసిన చట్టాలు రైతులు వాడుకోవటం లేదనేది అందరికీ కనపడుతుంది. భూమి విషయంలోనే 124 చట్టాలు తెలంగాణలో, ఓ 50 వ్యవసాయ చట్టాలు. ఇన్ని చట్టాలు ఉండి ఆ చట్టాలు కొన్ని అయితే రైతుకు అనుకూలంగా రైతుల కోసం చేసిన చట్టాలే. కొన్ని చట్టాల పేరులోనే రైతు హక్కుల చట్టం అని ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే రైతులకు అవగాహన లేకపోవటం, చట్టాలు ఉన్నాయని తెలియకపోవటం. సో పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాల మీద రైతాంగానికి అవగాహన కల్పించడం ఈ యాత్ర యొక్క ప్రాథమిక ఉద్దేశం. దీనికంటే ముందు ఒక చిన్న కాల్ తీసుకుందాం. నరేందర్ గారు గజ్వేల్ నుంచి. చెప్పండి నరేందర్ గారు, మీ సమస్య. సార్, సునీల్ గారికి, మన రెడ్డి గారికి నమస్తే సార్. అది విత్తన చట్టం గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం సార్. మీరు దాని మీద ప్రయత్నం చేస్తున్నారు, మా సంతోషమైన మాట. అది చాలా నష్టపోతుంది సార్, రైతులు విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి. మీరు దాన్ని అవగాహన చేసుకొని చూస్తున్నారు సార్. ఇంకొక విషయం సార్, ఈ పశువులను కూడా పాలది కాడ జీతాలు పనిచేసే వాళ్ళు దొరుకుతలేదు సార్. దానికి కూడా మెకనైజేషన్ కొత్తగా వచ్చినాయి, ట్రాక్టర్లకు అమర్చుకొని నడిపించేది. కొంచెం వాటి మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి సార్. నరేంద్ర గారు, ఈ విత్తన చట్టం విషయంలో కూడా ఒక సమగ్రమైన విత్తన చట్టం ఎందుకు కావాలి అని అంటే, ఎవరైతే రైతులు ధాన్యం, మొక్కజొన్న, పత్తి విత్తనాలు పండించి కంపెనీలకు ఇస్తున్నారో వాళ్ళకి రక్షణ లేదు. రెండవది, కల్తీ విత్తనాలు విపరీతంగా బజార్లో అమ్ముడుపోతున్నాయి. ఈ రెండింటిని కూడా ముఖ్యమంత్రి గారు కల్తీ విత్తనాలు అరికెట్టడంలో చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే ఒక విత్తన చట్టం సమగ్రమైన తీసుకురావాలి. అందులో రైతు సంక్షేమం, రైతే ముఖ్యం ఇక్కడ విత్తనం. అందుకే సునీల్ గారు మంచి చట్టాలు తయారు చేయడంలో నిష్ణాతులు కాబట్టి ఇందులో కూడా ధరణి కమిటీ తీసేసి ఏ విధంగానైతే భూభారతి వచ్చిందో ఇప్పుడు విత్తన చట్టంలో కూడా మార్పులు చేర్పులు చేయడానికి సునీల్ గారు అందులో
ప్రముఖమైన సభ్యుడిగా ఉన్నాడు. తొందరలోనే చట్టం వస్తుంది. సునీల్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు రైతులకి సరే 4-5 కాదు, అసలు ఒక్క చట్టం కూడా తెలియదు. అసలు ఏమున్నాయి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా అన్న విషయం. మీరు అట్లాంటిది 120 చట్టాలకు పైగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ క్రమంలో రైతులు ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి, ఎట్లా చట్టాల గురించి తెలుసుకోవాలంట? అంటే 2-3 అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం వ్యవసాయంలో వస్తున్న అధునాతన పద్ధతులు, కొత్త వంగడాలు, కొత్త ఎరువులు, కొత్త పురుగు మందుల గురించి ఏదో ఒక రూపంగా తెలుసుకునే ప్రయత్నం రైతాంగం చేస్తుంది. కానీ చట్టాల విషయం వచ్చినప్పుడు అయితే అవి మనకు ఉన్నాయో తెలియదు. ఉన్నా కానీ ఒక అపోహ, చట్టం మనకేం పనికొస్తుందిలే, చట్టం అనగానే కోర్టే గుర్తుకొస్తుంది. చట్టం తెలుసుకోవడం అంటే కోర్టు పోతానికే కాదు, సమస్యల పరిష్కారం కోసం. కాబట్టి ఒక పక్కన రైతాంగము సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు నేలతల్లి కార్యక్రమం ద్వారానే దాదాపు ఒక 300 వారాలుగా భూమి చట్టాల మీద మనం అవగాహన కల్పించూ వస్తున్నాం. 300 వారాలు అది టీవీ సీరియల్ రికార్డులంతా దాటిపోతూనే భూమి మీద సీరియల్ లాగానే మాట్లాడుతూ వస్తున్నాం. వ్యవసాయ చట్టాల మీద కూడా ఇదే వేదిక నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడాం. రైతాంగానికి మీడియా ద్వారా కొంత సమాచారం వెళ్ళటం, రైతాంగం తనంత తను తెలుసుకునే ప్రయత్నం చేయడం ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం కోసమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అథారిటీ జ్యుడిషియరీ కంట్రోల్లో ఉంటుంది. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఈ మధ్యకాలంలోనే సాగు చట్టాల మీద దృష్టి పెడుతుంది. మీకు జ్ఞాపకం ఉంటే గౌరవ హైకోర్టు అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ భాగస్వామ్యం, నల్సార్ భాగస్వామ్యంతో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. ఇది ఇంకొక ప్రయత్నం. కమిషన్ వైపు నుంచి కూడా పెద్దలు కోదండరెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత మేము ఆలోచన చేసింది ఏంటంటే మిగతా సమస్యల మీద పనిచేయడం ఎంత ఇంపార్టెంటో చట్టాన్ని తెలియజెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి మనం ఈ రోజున సాగు యాత్ర మొదలుపెట్టాము. ఇప్పటికే చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. ఈ యాత్ర చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇప్పుడు ఎట్లయితే వాళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పారో, సలహాలు చెప్తున్నారో, సాగు న్యాయత జరుగుతున్నప్పుడు కూడా మేము కలిసి ప్రతి వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడగటం కానీ లేదా వాళ్ళే కొన్ని సూచనలు చేస్తున్న అవన్నీ కూడా కమిషన్ దృష్టికి తీసుకురావటం, మేమంతా చర్చించుకోవటం, కోదండరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఉన్న కమిషన్ కూడా ప్రభుత్వానికి వాటిని తీసుకెళ్ళడానికి కూడా ఈ యాత్ర కొంత ఉపయోగంగా పనికొస్తుంది. నాగేశ్వరరావు గారు కొత్తగూడెం నుంచి. నాగేశ్వరరావు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మెట్ట పంటలు పూర్తిగా తగ్గించారు సార్. ఓన్లీ ప్రాజెక్టులు కట్టబట్టి నీళ్లు అధికంగా వస్తున్నాయి. 2 పంటలు వరి పండిస్తున్నారు, 2వ పంట కొనేవాళ్ళు లేడు. మనకి కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, ఉలవలు కానీ ఎవరు పండించట్లేదు. మొత్తం పత్తి, మిర్చి, వరి ఈ 3 పండిస్తున్నారు. మనకి కందిపప్పు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవటం, శనగలు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవటం, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాం తప్ప మన దగ్గర ఈ 2 దఫాలుగా నీళ్ళు ఇవ్వటం వల్ల ఓన్లీ వరి పండియటం, రోడ్డు మీద పోయటం, ఎవరు కొంటలేదు తినటం. నాగేశ్వరరావు గారు మీరేమో అనుభవంతో చెప్తున్నారు. మేము కమిషన్ ద్వారా ఒక అప్పీల్ చేసినాం, పంటల మార్పిడి జరగాలి అని. మీరు ఇందాక అన్నారు మెట్ట పంటలలో కాస్త పప్పు పంటలు కానీ, మీరు కంది అన్నారు. తాండూరు ఆ ప్రాంతంలో మేలు రకమైన కంది పండిస్తారు. సో ఈ రకంగా మనం సాంప్రదాయ పంటలు, పూర్వం నుంచి ఉన్న పంటలు అంతరించిపోయినాయి. మెట్ట పంటలు అసలే లేవు. ఇవన్నిటిని కూడా మీలాంటి వాళ్ళేమో బాగా అనుభవంతో మాట్లాడుతున్న మాటలు. మేము ఎప్పుడైనా కమిషన్ తరఫు నుంచి కొంత ఈ భూగర్భ జలాలు తగ్గినాయి, మీరు దయచేసి వరిని కాస్త తగ్గించుకోండి అని ఒక అప్పీల్ చేస్తే కూడా దాన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక రాజకీయం చేస్తున్నాయి. ఇది నిజంగా వాళ్ళు రైతుల మేలు గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే విమర్శనే చేయాలని ఒక దృక్పథంతో చేస్తున్నారే అన్నప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా జాగ్రత్తగా రైతుకు లాభసాటి వ్యవసాయం ఉండాలి అనంటే, లాభాలు రావాలి అనంటే, రైతు తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనంటే లాభసాటి పంటలు వేసుకోవాలి, మార్కెట్ వ్యవస్థ బాగుండాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకే కమిషన్ వేసింది. సార్ ఈ మధ్యకాలంలో అంటే మీరు మొన్న విన్నా ఇది మీరు మీ సొంత భూమిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కదా కేటాయించి ఆచారంలో చేస్తున్నారంట కదా, సో దానికి సంబంధించి ఏంది మీ ఉద్దేశం? దానికి నేను భూమి ఇచ్చింది పైలట్ ప్రాజెక్టు గురించి కాదు. ఈ పైలట్ ప్రాజెక్టు చేయాలనే ఆలోచన కూడా సునీల్ గారు నాతో అన్నారు. ఈ కూరగాయలు, ఆకుకూరలు మీరు కూడా వచ్చిండ్రు మొండిగౌరికి, ఆకుకూరలు చూసిండు కదా. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పువ్వులు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు హార్టికల్చర్ హబ్గా ప్రకటించిండు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టు పెట్టుకొని 3 గ్రామాలు మొండిగౌరెల్లి, గడ్డమలాయగూడెం, చౌదర్పల్లిని ఎంపిక చేసుకొని ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళకు కొన్ని పరికరాలు కూడా ఇచ్చినాం. అక్కడ
చేసిన ప్రయత్నాలలో ఏం చేస్తే బాగుంటుంది, రైతులకి ఈ కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం సాయం చేస్తే బాగుంటుందనే ఒకటి మాకు అభిప్రాయం వచ్చిన తర్వాత దానిపైన ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇస్తాం. ఇది వాస్తవమే, మెట్ట పంటలు తగ్గిపోతున్నాయి, అది కరెక్ట్ కాదు. ఒక కాల్ ఉన్నారు సార్, రాముగౌడ్ వేములవాడ నుంచి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి రాముగౌడ్ గారు. అదే ఏం లేదు సార్, మరి మేము అర్బన్ మంటలో మిగ్గుమని సార్. సరే సార్, మా విలేజ్కి వచ్చేసి రైతులు వరి వేస్తారు. అంటే మాకు వరి కాకుండా మాకు ఏదన్నా ఏవో ద్వారా లేదా ఆఫీసర్ వచ్చేసి మాకు పంట మందులు వెజిటేబుల్ ఏదైనా వేసడానికి మాకు సహాయపడగలదని కోరుకుంటున్నాం సార్. అంటే ఆల్ ఓవర్గా రైతులందరూ కోరుకునేది ఏంటంటే ఈ వరికి బదులుగా ఏదైనా ఉద్యానవన పంటలు కానీ వేరే సజెస్ట్ చేసి వాటికి అవేర్నెస్ కల్పిస్తూ రైతులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం సార్. ఇప్పుడు చూడండి, ఖరీఫ్లోనైతే పుష్కలంగా వర్షాలు ఉంటాయి, భూగర్భ జలాలు ఉంటాయి, పర్వాలేదు. రబీకి వచ్చేటప్పటికి రైతులు ఇబ్బంది పడతారు, నార్లు పోసుకుంటారు, అప్పటికి భూగర్భ జలాలు ఉంటాయి. చివరి దశకు వచ్చేటప్పటికి భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ పంటలు తడి భూములలో ఏవి వేస్తే బాగుంటుంది అనే విషయంలో ఇప్పుడే ఇందాక సునీల్ గారు, నేను కొంత నిష్ణాతులైన కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడొచ్చినాం. దీనికి ఒక కమిటీ వేయబోతున్నాం. ఏ విధమైన పంటలు యాసంగిలో వేస్తే బాగుంటుంది, తక్కువ నీళ్లతో ఏ పంటలు బాగా పండుతాయి, లాభాలు ఏ విధంగా వస్తాయన్న దాని మీద ఒక నెల 2 నెలల్లో ఒక అభిప్రాయం వస్తే అది ప్రభుత్వానికి అందిస్తాం. అంటే అత్యంత కీలకమైన సమస్య రైతులది ఇప్పుడు ఏంటంటే నేల సారాన్ని కోల్పోతుంది సార్. అంటే ఇంకా భవిష్యత్తులో పంటలు సాగు చేస్తే పండేలేని పరిస్థితి. సో అట్లాంటి క్రమంలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇంతకుముందు రైతులు కూడా మనం కోరినారు, ఏదైనా తీసుకొచ్చే అవగాహన కల్పిస్తాం. సో దాని గురించి ఏమంటారు? చూడండి, ఇది నిజంగా మేము వెల్కమ్ చేస్తున్నాం. రైతులే స్వయంగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము అనుకుంటా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, నేను 20 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా, లాభాలు బాగా వస్తున్నాయని చెప్పి. ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. ప్రకృతి వ్యవసాయం చేయాలనంటే మామూలు మాట కాదు. అది పూర్వము సాంప్రదాయము పంటలు పండించినట్టు. పూర్వం ఏముండే, పశువుల ఎండ, మేకల ఎరువు ఇట్లాంటివన్నీ వాడుకునేవాళ్ళు. ఎప్పుడు కెమికల్ ఎరువులు కానీ లేకపోతే పెస్టిసైడ్ కానీ వేసి. దీనికంటే ముందుగా రాములు అని జనగామ నుంచి కాల్ ఉన్నాం సార్, అది తీసుకుంటాం. రాములు గారు చెప్పండి మీ సమస్య. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను జనగామ జిల్లా లింగనగనపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. నేను 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను కూరగాయలు పండిస్తాను సార్. సార్ ఇది దీంట్లో ఇంకొంచెం శిక్షణ లెక్కలు అంటే కషాయాలు వాడు కానీ నేను ఇది సుభాష్ పాలేకర్ గారి పుస్తకం చదివి స్టార్ట్ చేశాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేశాడు. ఈ కషాయాలు కానీ ఈ ఇంకా వేరే వాడవలసిన కానీ ఈ మొక్కలకు ఏ టైంకు ఎలా వాడాలి అన్న వాటిపైన మనకు ప్రకృతి వ్యవసాయం ఒకటి శిక్షణ లాంటిది ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకోటి రైతులు ప్రకృతి వ్యవసాయానికి రాకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే దానికి శిక్షణ అనేది ఇప్పిస్తే వాళ్ళకు దాని గురించి చెప్తే వాళ్ళు కూడా ఇటు మరే అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి ఎట్లా అంటే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం శిక్షణ ఇప్పించడం వల్ల వాళ్ళు ఇదివరకు మాదిరిగా వాడకుండా రసాయనాలు కూడా తగ్గించవచ్చు సార్. ఇంకోటి వీటిపైన పరిశోధన చేసి రైతులకు చెప్పవలసిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు సార్. నేను ఇదివరకు నాకు మొక్కల పైన వచ్చిన ఒక ప్రాబ్లంకు ఫోన్ చేస్తే అక్కడ ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్. కాబట్టి ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి రైతులకు శిక్షణ ఇప్పిస్తే ఇది కొంచెం ఇంకా మెరుగుపడుతుందని, అలాగే రైతులు కూడా మొత్తం కాకపోయినా కనీసం వాళ్ళ ఇంట్లో మందమైనా చేసేసుకొని ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను సార్. రాములు మంచి నిర్ణయమే, సాహసోపేత నిర్ణయమే మీది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పక్కన మళ్ళాల్సిన అవసరం అయితే తీవ్రంగా ఉందండి. మనం పంజాబ్ను కనుక తీసుకుంటే నేను 2-3 సార్లు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడితే పంజాబ్లో అక్కడ 2 పంటలు బాగా పండిస్తారు. ఏమైంది, అక్కడ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి పూర్తిగా చెడిపోయి ఇప్పుడు ఆ నేలలో పండించే పంటల వల్ల ఆ పంటలు తిన్న జనాలకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి. ఇది పంజాబ్ను కనుక మనం ఉదాహరణ తీసుకుంటే మనం మొత్తం దేశంలో కూడా భూమి సారం పోతున్నది. దీన్ని
పూర్తిగా మళ్ళీ పూర్వ పరిస్థితికి తీసుకురావాలి అని అంటే మీరు రాములు గారు అన్నట్టుగా పశువుల ఎరువులే కాకుండా దీంట్లో ఒకే రోజు మనం ప్రకృతి వ్యవసాయం పక్కన పూర్తిగా 100% మలలేం. దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. దీనికి కావాల్సింది ఏంటంటే గోమూత్రం అవసరం ఉంటుంది, తర్వాత కెమికల్ ఎరువుల బదులు ఆల్టర్నేట్గా ఎరువులు అవసరం ఉంటాయి. వీటన్నిటినీ సమకూర్చాలి అని అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ సాయం ఎందుకు చేయాలి అని అంటే రైతు పండించే పంట దాన్ని గుర్తించే వ్యవస్థ ఉండాలి. ఇది ప్రకృతి వ్యవసాయంతో వచ్చిందా లేకపోతే మన కెమికల్ ఎరువులతో పండించిందా? కెమికల్ ఎరువులతో పండించింది కాస్త నిగనిగా కనిపిస్తాయి చూడ్డానికి, కానీ చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కాబట్టి ఇది ఒకే రోజులో అయ్యేది కాదు. నిజంగా మీరు చేస్తున్న కృషికి మీరు ఒక నమూనాగా చేస్తున్నారు. మిమ్మల్ని మీకు మార్కెట్ వ్యవస్థ ఉండాలి, ఆ పంటను గుర్తించే వ్యవస్థ ఉండాలి, దానికి మంచి రేటు రావాలి. మీరు ఒకంగా చూస్తే అన్నం పెట్టే రైతు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తినే వాళ్ళకి అనారోగ్యానికి గురి కాకుండా మీరు కూరగాయలు, పండ్లు, మన ధాన్యం ఇవన్నీ పండించిస్తున్నారు. కాబట్టి మీరు గొప్పవారు. మేమేమనుకుంటున్నామంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పక్కన పూర్తిగా ఒక విధానానికి పోవాలనేది ఆలోచనలే ఉన్నది, కానీ అమల్లో లేదు. మేము ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ప్రకృతి వ్యవసాయానికి మళ్ళీ తర్వాత రైతుకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఒక నివేదిక తయారు చేసి తొందరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ కోదండరెడ్డి గారు. సునీల్ గారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా కాలంగా జరుగుతున్నాయి. దీనికి నివారణ గురించి 2004-2006లో ఒక ప్రయత్నం, గట్టి ప్రయత్నమే జరిగింది. 421 జీవో తీసుకురావడం, కౌలు రైతులను ఈ విధంగా నేను జరిగిన ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. దయచేసి రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు కానీ ఇంకోరు కానీ రైతు ఆత్మహత్య చేసుకుంటే సమాజానికి మంచిది కాదు. మీరు దయచేసి సలహా సూచనలు ఇవ్వండి. ఆత్మహత్య చేసుకుండా ఏ విధంగా అతనికి మనోధైర్యం ఇద్దామనే దానికి మీకు దండం పెట్టి చెప్తున్నాం. కమిషన్ పక్కన మా ఇద్దరి తరఫున మీరు దీన్ని మాత్రం రాజకీయం చేసుకోకండి. వాళ్ళ ఆత్మస్థైర్యం పెరిగేటట్టుగా, రైతుల ఆత్మహత్యలు తగ్గేటట్టుగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.